ఆ, మీ ఇంటికి ఇంటర్నెట్ కనెక్షన్ ఉందా? ల్యాప్టాప్ కంప్యూటర్లు ఉన్నాయా? మీరు ఎక్కువగా తినే ధాన్యాలు ఏవి? జనగణన 2027 ఇంటింటి సర్వేలో అడిగే ప్రశ్నలు ఇవి. మొత్తం 33 ప్రశ్నలు. ఏప్రిల్ 1 నుంచి ప్రక్రియ ప్రారంభమవుతాడట. 2027 ఫిబ్రవరిలో జనగణన షురు అవుతాడట. ఇప్పుడు ఈ కేంద్రం తీసుకొస్తుంది కదా జనగణన, ఈ కులగణన చేస్తానని అన్నారు కదా, మొత్తం దేశం మొత్తం ఇది జనగణన చేపడతామంటే అందులో అడిగే ప్రశ్నలట, మీకు ల్యాప్టాప్ ఉన్నదా, కంప్యూటర్ ఉందా, ఇంటర్నెట్ కనెక్షన్ ఉందా, ఇగో వీటన్నిటిని అడుగుతారట. మీరు ఎక్కువ తినే ధాన్యాలు ఏందని కూడా అడుగుతారట. మీకు ఏ హీరో ఏ హీరోయిన్ ఇవి కూడా ఉంటాయా చూడాలి. మొత్తం 33 ప్రశ్నలు ఉంటాయట. మరి ఇదేంది ఈ ప్రశ్నలు? అంటే వైఫై కనెక్షన్తో ఏంది సంబంధం? తినే ఆహారంతో కూడా వాళ్ళు అడుగుతారట, మీరు ఎక్కువ తినే ఈ ఏంది అని చెప్పేసి. ఇగో ఇవన్నీ ఉంటాయట. ఫస్ట్ ఈ 33 ఏం అడుగుతారు అంటే జనగణన జరిగితే ఏం జరుగుతుంది అనేది చూడాలి. హైదరాబాద్ ఇంట్లో ఎంతమంది ఉన్నారు అంటూ ఎప్పుడు అడిగే ప్రశ్నలతో పాటు ఈసారి జనాభా లెక్కల కోసం వచ్చే అధికారులు ఇంట్లో ఎన్ని ఫోన్లు ఉన్నాయి, ల్యాప్టాప్ కంప్యూటర్లు ఉన్నాయా అన్న ప్రశ్నలు కూడా అడుగుతారు. మారిన జీవనశైలికి అనుగుణంగా కేంద్రం జనాభా లెక్కల ప్రశ్నలకు కూడా మార్చేసింది. 2021లో కరోనా కారణంగా వాయిదా పడిన జనగణన ప్రక్రియ దేశవ్యాప్తంగా త్వరలో ప్రారంభమవుతుంది. జనాభా లెక్కల ప్రక్రియను 2 దశల్లో నిర్వహిస్తారు. జనాభా లెక్కల సిబ్బంది లేదా ఎన్యూమరేటర్లు లేదా సర్వేయర్లు తొలుత ఇళ్ల జాబితాను సేకరిస్తారు. అంటే ఓ ప్రాంతంలో ఉన్న ఇల్లు భవనాలను గుర్తించి వాటికి ఏ క్రమసంఖ్య ఇస్తారు. దీంతో ఏ ప్రాంతంలో ఉన్న ఇళ్లపై అధికారులకు ఖచ్చితమైన అవగాహన వస్తుంది. ఇళ్ల జాబితా సేకరణ పూర్తయిన తర్వాత 2వ దశలో ప్రతి ఇంటిలో జనాభాను లెక్కిస్తారు. 2020లో జనాభా లెక్కలకు సంబంధించి ఇండ్ల జాబితా సేకరణ ప్రక్రియను ఏప్రిల్ 21 నుంచి సెప్టెంబర్ 30 వరకు దేశవ్యాప్తంగా నిర్వహిస్తామని కేంద్రం కొద్ది రోజుల క్రితమే ప్రకటించింది. ఇండ్ల జాబితా సేకరణలో భాగంగా సర్వేయర్లు ఇంటింటికి వెళ్ళి 33 ప్రశ్నలకు సమాధానాలు సేకరిస్తారట. ఇండ్ల జాబితాలకు సంబంధించిన వివరాలను ప్రజలు ఆన్లైన్లో సొంతంగా నమోదు చేసుకునే అవకాశం కూడా కల్పించారు. ఏప్రిల్ 1 నుంచి ఇంటింటి సర్వే ప్రారంభం కానుండగా దానికి 15 రోజుల ముందే సెల్ఫ్ ఎమ్యూనరేటర్లకు ఆన్లైన్ పోర్టల్ అందుబాటులోకి రానుంది. ఇక లోక్సభ అసెంబ్లీ స్థానాలకు విభజించాలన్న కేంద్రం యోచిస్తున్నది. జనగణనతో పాటు కులగణన కూడా చేస్తారని కొంతకాలంగా ప్రచారం జరుగుతుంది. కానీ జనాభా లెక్కల ప్రశ్నావళిలో మాత్రం ఒక్కరి కులం ఖచ్చితంగా తీసుకునేలా ప్రశ్నలు కూడా లేవట. మరి కేంద్రం గత కొద్ది రోజులుగా చెప్తా ఉన్నది జనగణనతో పాటు కులగణన కూడా చేస్తారని. మరి ఇప్పుడేమో ఈ కేవలం జనగణన జరుగుతుంది, కులగణన జరగది అని చెప్పేసి మరి ఇప్పుడు అంటే వస్తున్నటువంటి మాట. మరి జనాభా ఈ జనగణన అంటే ఏ రాష్ట్రంలో ఎంతమంది ఉన్నారు పక్కగా ఏంది అనేది మొత్తం పూర్తి వివరాలు ఉంటాయట. ఒకవేళ ఇండ్లకు వచ్చి అడిగేటువంటి ప్రశ్నలు 33 ఉంటాయట. 33 ప్రశ్నలు ఏందనేది ఒకసారి చూద్దాం. మీ ఇంటి నెంబర్ 1వ ప్రశ్న. ఇక జనగణన జాబితాలో కేటాయించిన నెంబర్ 2వది. ఇంటిలో ఫ్లోర్కు వాడిన మెటీరియల్ అట. ఇంటిలో ఫ్లోర్కు వాడిన మెటీరియల్ కూడా అడుగుతారట. ఇంటి గోడల నిర్మాణంలో ప్రధానంగా వాడిన మెటీరియల్ ఏది అది కూడా అడుగుతారట. ఇంటి పైకప్పులో వాడిన మెటీరియల్. 5వది ఇంటిని ఎలా వాడుతున్నారు అంటే రెసిడెన్షియల్గా వాడుతున్నారా, పారిశ్రామికంగా వాడుతున్నారా, వాణిజ్యపరంగా వాడుతున్నారా, లేకపోతే ఖాళీగా ఉన్నదా. ఇది 6వ ప్రశ్న. ఇది ఇక ఇల్లు ఆవాసయోగ్యంగా ఉందా, శిథిల వ్యవస్థలో ఉందా, కుటుంబ సభ్యుల సంఖ్య ఎంత, ప్రస్తుతం ఇంట్లో ఉంటున్న వారెంతమంది, ఇంకా ఇంటి పెద్ద పేరు అంటే ఇంట్లో మీ పెద్ద దిక్కు పెద్ద పేరు ఎవరి, ఇంటి పెద్ద మహిళ మళ్ళా పురుషుడా, ఇంటి పెద్ద ఎస్సీ ఎస్టీ లేదా ఇతర సామాజిక వర్గానికి చెందినవారా, ఉంటున్న ఇల్లు సొంతమా లేకపోతే అద్దె ఇల్లా, ఇంట్లో అన్ని గదులు వాడుకుంటున్నారా, లేకపోతే ఇంట్లో పెళ్ళైన జంటలు ఎన్ని ఉన్నాయి, తాగునీటి కోసం ప్రధానంగా దేనిపై మీరు ఆధారపడతారు, తాగునీటి వనరులు అందుబాటులో ఉన్నాయా, ఇంట్లో విద్యుత్ అవసరాలకు ఏ వనరులు ఉపయోగిస్తున్నారు, విద్యుత్ సోలార్ విద్యుత్ ఇతర మార్గాలు వినియోగిస్తున్నారని అడుగుతారట. మరుగుదొడ్లు ఇంట్లోనే ఉన్నాయా, ఏ రకమైన మరుగుదొడ్లు ఉన్నాయి అంటే వెస్టర్నా లేకపోతే ఇండియన్ అవి ఉంటాయి కదా అవి కావచ్చు, ఇంటికి డ్రైనేజ్ వ్యవస్థ ఉందా, బాత్రూంలకు పైకప్పు ఉందా, డ్రైనేజ్ ఉందా, కిచెన్ ఉందా, ఎల్పిజి పిఎన్జి ఉందా, వాడుతున్నారా అని చెప్పేసి అడుగుతారట. వంట కోసం ప్రధానంగా వాడే ఇంధనం ఏది, వంట కోసం అంటే ప్రధానంగా వాడేది గ్యాసా కట్టెల పొయ్య, ఇక రేడియో ట్రాన్సిస్టర్ ఉందా,
టీవీ ఉందా, ఇంట్లో ఇంటర్నెట్ కనెక్షన్ ఉందా, ల్యాప్టాప్ కంప్యూటర్లు ఉన్నాయా, టెలిఫోన్ మొబైల్ ఫోన్లు స్మార్ట్ ఫోన్లు ఎన్ని ఉన్నాయి, ద్విచక్ర వాహనాలు ఏవేవి ఉన్నాయి, కారు జీపు వ్యాను ఉన్నాయా, ఎన్ని ఉన్నాయి, ఇంట్లో ప్రధానంగా తినే ధాన్యాలు ఏవి, ఫోన్ నెంబర్లు ఏంటి. ఓ అమ్మున ఆయన ఇవి మామూలు క్వశ్చన్లు కాదు. ఇప్పుడు ఇవన్నీ మర్చిపోయిన వాళ్ళకి పెద్ద పరిశానే. ఈ ఇంటికి వాడే మెటీరియల్ ఇవన్నీ కథ కార్ఖాన ఇవన్నీ మర్చిపోయిన వాళ్ళకి పెద్ద పరిశాన అవుతుంది. ఈ గతంలో ఇప్పుడు ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన ఈ కులగణన సర్వేలను 53 ఏదో ప్రశ్నలు ఉంటే అందులో సగం ఆధారాలు లేవు, ఇదంతా మొత్తం తప్పుల తడక అని చెప్పేసి మాట్లాడారు. మరి 33 ప్రశ్నలకి ఇట్లా ఒకవేళ ఈ జాబితాను సేకరించిన తర్వాత దీని మీద బయటకు వచ్చినటువంటి వాస్తవాలు ఏంది, అవాస్తవాలు ఏంది, ఏంది కథ అనేది కూడా చూడాల్సినటువంటి అవసరం ఉన్నాయి. ఈ 33 క్వశ్చన్లతో జనగణన జరగబోతూ ఉన్నది మొత్తం ఈ దేశం మొత్తం. సో ఇక దానికోసం వేచి చూడాలి. అంటే కొన్ని కోట్ల ఖర్చుతో కూడుకున్నటువంటి పని జనగణన దేశం మొత్తం చేయాలంటే అట్లనే చాలామంది లక్షల మంది ఇందులో పనిచేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. మరి ఎంత పారదర్శకంగా చేస్తారు, మరి వాళ్ళకన్నా లాభం చేకూర్చే విధంగా ఉంటుందా ఈ జనగణన, లేదంటే ఈ లెక్కలు కరెక్ట్గా ఉంటాయా లేదనేది జరిగిన తర్వాత వచ్చిన రిజల్ట్ను బట్టి మనం చూడాలి.